ఏం పేరండి? నా పేరు లక్ష్మి. ఎక్కడ? ఎన్బిటి నగర్, బంజారాల్స్ ఎన్బిటి నగర్, లక్ష్మి టైలర్ షాపు. సర్వే చేసిండ్రు ఇక్కడ, కానీ రెస్పాన్స్ అంటే నా ఉద్దేశం అంటే అందరి గురించి అయితే నాకు తెలీదు. నేనంటే ఏమంటాను, ఇక్కడ అంతా రెంట్ హౌస్ వాళ్ళు ఉన్నారు. రెంట్ హౌస్ వాళ్ళని, ఓనర్స్ని అందరినీ ఎంక్వైరీ చేస్తున్నారు కదా, అందరినీ నోట్ చేసుకుంటున్నారు. ఓకే, కానీ రెంట్ హౌస్ వాళ్ళు ఇప్పుడు కులగణన అంటే బీసీలు ఎంతమంది ఉన్నారు, ఇవి మొత్తం ఎంత క్యాస్ట్ వైజ్గా నోట్ చేస్తున్నారు కదా. ఇప్పుడు ఊర్లో ఉన్న వాళ్ళని కూడా నోట్ చేస్తారు. ఊర్లో వాళ్ళు కంపల్సరీ వాళ్ళ ఇక్కడ అందరు ఇక్కడ ఉన్నా కూడా ఊర్లో వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ మమ్మీ డాడీలు ఎవరో ఒకరు ఉంటారు, వాళ్ళు నోట్ చేపిస్తారు కంపల్సరీ. అక్కడ సర్వే అవుతుంది. మళ్ళీ ఇక్కడ ఎంతమంది ఉన్నారు రెంట్ హౌస్ వాళ్ళు, ఈ బిల్డింగ్లో ఒక 5 మంది ఉన్నారు, 10 మంది ఉన్నారు, 8 మంది ఉన్నారు, అట్లా మొత్తం అందరినీ సర్వేలో కౌంట్ అవుతుంది. ఇప్పుడు దీంట్లో ఎంతమందిని ఇక్కడున్న వాళ్ళు అక్కడున్న వాళ్ళని ఎలా తీస్తారు? తీయలేరు. ఇంతకుముందు కేసీఆర్ ఒకసారి చేశారు కదా, అందరు ఎక్కడున్న వాళ్ళని అక్కడే ఎంక్వైరీ అవుతుందని. అది 100% కాకుండా 90% అది ఓకే అయిందని అనిపిస్తుంది. కేసీఆర్ సర్వే అప్పుడు ప్రతి ఒక్కరు ఊర్లో వాళ్ళు ఊర్లోనే ఉన్నారు, ఇక్కడ వాళ్ళు ఇక్కడనే ఉన్నారు. రెంట్ హౌస్ వాళ్ళని ఎక్కడ సర్వే చేసింది లేదు. అక్కడ ఊర్లో వాళ్ళు ఊర్లో, ఇక్కడ ఉన్న వాళ్ళు ఓన్ హౌస్ అయితే ఓన్గా ఉన్నారు. ఇక్కడ లేదు రెంట్ ఉన్నాళ్ళు అంటే ఊర్లోకి వెళ్ళిపోయినారు అందరూ. 1 డే ముందుగా తెలుసు కాబట్టి ఊర్లోకి వెళ్ళిపోయినారు, అక్కడ సర్వే చేస్తున్నారు. అది రేవంత్ రెడ్డి సర్వే ఏమనిపిస్తుంది అంటే, అసలు ఇలా అందరినీ పంపించి ఓ లిస్ట్ వైజ్గా ఒక 10, 20, 50, 150 దాకా నోట్ చేసుకొని వాళ్ళందరినీ టైం వేస్ట్ అంటాను. టైం వేస్ట్ సర్వేనే. అదేంటంటే కులగణన సర్వే అన్నప్పుడు ఆధార్ కార్డులు ఉన్నాయి, దానిలో క్యాస్ట్ ఉంది. అక్కడ చేసేసి ఎక్కడో ఒక దగ్గర ల్యాప్టాప్లో కంప్యూటర్ సిస్టమ్ వైజ్గా సర్వే చేసేసి సపరేట్ చేసేస్తే అప్పుడు డీటెయిల్గా తెలిసేది. అంతే. ఆస్తులు ఎంత ఉన్నది, అప్పులైతే కట్టారు, ఆస్తులు అయితే ఎవరు సరిగ్గా చెప్పరు. అంతే కదా, ఆస్తులు ఎవరు చెప్తారు? చూసి ఇంత బిల్డింగ్ ఉంది అంటారు, దాని వెనుక అప్పులు ఎంత ఉన్నాయి అనేది మాత్రమే చెప్తారు. దీంట్లో వస్తున్న అంత వాళ్ళ దగ్గర ఉన్న అమౌంట్, వాళ్ళ శాలరీస్, వాళ్ళు అవన్నీ చెప్పారు కదా. అంటే ఇవన్నీ ఏమవసరం సర్వేకు ఏమవసరం అనేది నేను కూడా, వాళ్ళు సర్వే సరిగ్గా చెప్పరు, వీళ్ళు సరిగ్గా చేయరు, అదొకటైతే నాకు అర్థమైంది. ఇది చేసి మేము ఎంత అంటే వాళ్ళు పని చేస్తున్నారు, వాళ్ళ పని కోసమే వాళ్ళు వచ్చినారు. వాళ్ళు మా డ్యూటీ మేము ఇది చేస్తున్నాము అని వాళ్ళు సర్వే చేపిస్తున్నారు. ఇది నేను చేస్తున్నా, ఇది ఒక పని అంతే. ఏం చేస్తున్నారు వీళ్ళు? లిస్ట్ వైజ్గా ఈ ఇంట్లో ఎంతమంది ఉన్నారు అది రాస్తున్నారు అంతే. ఈ ఇంట్లో ఎంతమంది ఉన్నారు, ఆ ఇంట్లో ఎంతమంది ఉన్నారు అని రాస్తున్నారు. ఇంతమంది ఏమేమి ఆస్తులు ఉన్నాయి అంటే, ఇప్పుడు ఏం చేస్తారంటే, ఇంత తెలంగాణ డెవలప్ అయిపోయింది, నేను వచ్చాక చేశాను అనడానికి కాదు. ఎవరు కష్టపడి వాళ్ళు సంపాదించుకున్నారు, ఆస్తులు మాత్రం ఎవరు సరిగ్గా చెప్పరు. ఎవరు చెప్తారండి? నేను ఇంత పని చేస్తున్నా, నేను మనం చెప్తానా? చెప్పను. ఎంత వస్తుందంటే రోజు 50, 100, 200, 500 వరకు చెప్తాను అంతే. ప్రభుత్వంకి ఏం అవసరం వస్తుందో, ఏమి దీంట్లో ఏం చేయాలనుకుంటున్నారో ఆ లోతు మాత్రం మనకు తెలియదు. అంత అర్థం చేసి లోపల చెప్పే అంత మనకు టాలెంట్ కాదు. అది ఈ సర్వే ఏం చేస్తారో ఇంకా మళ్ళీ ముందు తెలుస్తుంది, ఈ సర్వే ఏం సక్సెస్ అయింది అనేది. కానీ ఇది మాత్రం సర్వే మాత్రం 100% ఫెయిల్. ఎక్కడ ఎవరు చెప్పేదానికైతే, ఇప్పుడు మనం ఊహించుకోవడానికైనా విలేజెస్ అయితే ఇది ఆలోచించాల్సిందే కదా. మొత్తం అందరినీ ఒక రోజు సర్వే చేస్తాము, 2 రోజులు సర్వే చేస్తాము, ఎక్కడ ఉండే వాళ్ళు అక్కడ ఉండాలి అంటే ఓకే ఉంటారు. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, ఈడ మా ఫ్యామిలీ మేము ఆడ కిరాయికి ఉంటాను అని ఈడ రాపిస్తాను, ఇంట్లో ఎవరు తాళం వేసింది అని. అక్కడ ఓనర్స్ వచ్చిన తర్వాత ఓనర్స్ రాపిస్తారు. అప్పుడు ఇది ఎక్కడైంది? ఇప్పుడు నాకు ఊర్లో మా అత్తమ్మ ఉంది, ఆమె రాపిస్తుంది, అది ఎక్కడైంది? ఇప్పుడు 3 వైజ్గా అయిందా? ఈ 3 వైజ్గా అయిందనేసి ఎవరు చెప్తారు కదా. అవును, మీకోసం బీసీల కోసమే కదండి ఈ సర్వే పెట్టింది. బీసీల కోసం మేము బీసీల కోసం సర్వే కరెక్టే. బీసీలు అని ఇట్లా చెప్తున్నప్పుడు ఎస్సీలు అంటే వాళ్ళకి ఎంత కోపం వస్తుంది కదా. అసలు క్యాస్టే తప్పు,
క్యాస్ట్ పెట్టడమే తప్పు. ఇంకా వీళ్ళది వాళ్ళది ఓసీలది అనేది ఎక్కడ ఉంది? ఇప్పుడు ఓసీ వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఎంత చదువుకున్నా కూడా ఎస్సీ ఎస్టీ వాళ్ళు కొంచెం మార్క్స్తోనే వాళ్ళ ర్యాంక్ వచ్చేస్తుంది. వీళ్ళకి 90% మెయిన్స్లో రాస్తే వీళ్ళకి 95% రావాలి, వాళ్ళకి 35% రావాలి. మరి వాడు 35 ఉన్నవాడికి నాలెడ్జ్ కొంచెమే ఉందని మనకు తెలుసు, కానీ ఆ పెద్ద హోదాలో ఉంటున్నాడు కదా, అది ఎక్కడ న్యాయంగా ఉంది? ఏం చెప్తున్నారు ముఖ్యమంత్రికి? సర్వే చేయమంటారా? మరి దీంట్లో ఏమన్నా చేంజ్ చేయమంటారా? సర్వే కంపల్సరీ చేంజ్ అవ్వాలి. సర్వే చేంజ్ అవ్వాలి అంటే ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్తే అది సర్వే అవుతుంది, అది పాస్ అవుతుంది. ఇది ఇంతే అవుతుంది. మరి నాకు తెలిసిన వరకైతే ఇది కరెక్ట్.